నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే అసలు ఆటకు రంగం సిద్ధమైంది. ఎన్నికలు మహాసంగ్రామం మొదటి అంకం ఏప్రిల్ 19న మొదలు కానుంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 102 లోక్సభ స్థానాలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న షురూ కానుంది. మాటల తూటాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణ భూషణలతో వేడెక్కిన వాతావరణం 102 నియోజకవర్గాల్లో సద్దుమణగనుంది. ఇప్పటికే అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో చుట్టుముట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి అగ్రనేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. మొత్తం 45 రోజులు 7 విడతలుగా నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియలో తొలి అంకానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. బీజాపూర్, సుకుమా లాంటి ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మొదటి దశ, రెండో దశ జరిగే ఎన్నికల్లో ప్రముఖులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి శశి థరూర్, గౌరవ్ గోగోయ్, ఆజాద్ సమాజ్ పార్టీ నుంచి చంద్రశేఖర్ ఆజాద్, బీజేపీ నుంచి తోపాన్ కుమార్ గోగోయ్, అన్నమలై, రాజీవ్ చంద్రశేఖర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పప్పు యాదవ్ తదితరులు బరిలో ఉన్నారు. ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను పరిశీలిస్తే 26న రెండో దశలో జరిగే పోలింగ్లో కేరళలోని వాయినాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక 2009 నుంచి వాయినాడ్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. 2019లో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి 4.3 లక్షల మెజార్టీతో గెలిచారు. ఈసారి వాయినాడ్ నుంచి బీజేపీ తరఫున బీజేపీ స్టేట్ చీఫ్ సురేంద్రన్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 32% ముస్లింలు, 13% క్రిస్టియన్లు ఉన్నారు. మొదటి దశలో జరిగే ఎన్నికల్లో రాజస్థాన్లోని చురు నియోజకవర్గం నుంచి పారా ఒలింపిక్ లో జావిలిన్ త్రోలో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన దేవేంద్ర జరియాజా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ కాస్వాన్ పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని నగీనా నియోజకవర్గం నుంచి దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్, బీఎస్పీ నుంచి నరేంద్ర పాల్, ఎస్పీ నుంచి మనోజ్ కుమార్, బీజేపీ నుంచి ఓంకార్ బరిలో ఉన్నారు. 19న జరిగే తొలి పోరులో అస్సాంలోని జోర్హాట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గౌరవ్ గోగోయ్, బీజేపీ తరపున తోఫాన్ కుమార్ గోగోయ్ తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో 1991 నుంచి 2009 వరకు కాంగ్రెస్ గెలువగా 2014, 19లో బీజేపీ విజయం సాధించింది. మొదటి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో మరో ముఖ్య నియోజకవర్గం తమిళనాడులోని కోయంబత్తూర్. ఈ నియోజకవర్గంలో డీఎంకే తరపున కోయంబత్తూర్ మాజీ మేయర్ గణపతి పి రాజ్ కుమార్, బీజేపీ తరపున అన్నమలై, అన్నా డీఎంకే తరపున సింగై జి రామచంద్రన్ పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రెండో ఫేజ్ లో బీహార్లోని పూర్నియా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పప్పు యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ తరపున భీమా భారతి, జేడీయూ తరపున సంతోష్ పోటీ చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ తరపున శశి థరూర్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రాజీవ్ చంద్రశేఖర్, సిపిఐ తరపున రవీంద్రన్ పోటీలో ఉన్నారు. రెండో విడత పోలింగ్ లో రాజస్థాన్లోని భర్మార్ జైస్మలర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కైలాష్ చౌదరి, కాంగ్రెస్ తరపున ఉమేదారాం బరిలో ఉన్నారు. కేరళలోని త్రిశూర్ నుంచి ప్రముఖ నటుడు సురేష్ గోపి, కాంగ్రెస్ నుంచి మురళీధరన్, సిపిఐ నుంచి విఎస్ సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. మొత్తం మీద 7 విడతలుగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఏప్రిల్ 19, ఏప్రిల్ 20తో మొదటి 2 దశల ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.